హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ దండోత్ ప్రణామ్. ఆ, మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మంగళాచరణ చేద్దాము. ఎవరైనా చేస్తారా మంగళాచరణ్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చేస్తారా మంగళాచరణ్? పద్మావతి మాతాజీ. చేస్తాను మాతాజీ. ఓకే. స్క్రీన్ ఉంటది కదా. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా మాతాజీ? స్క్రీన్ షేర్ చేశాను. కనిపిస్తుంది మాతాజీ. ఓకే ఓకే ఓకే. ఓకే చేయండి హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. శ్రీ శ్రీ राधा मदन मोहन की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन శ్రీల ప్రభుపాద की जय. ఓకే, మనం ఈరోజు 65, 66 రెండు శ్లోకాలు చెప్పుకుందాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందరికీ గుర్తున్నాయి కదా ముందు శ్లోకాలు? మర్చిపోయారా? ఏం మర్చిపోలేదు మాతాజీ. మర్చిపోలేదా? ప్రభుజీ అలా చెప్పారా? మర్చిపోలేనంతగా? నైస్. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సో మనము ఈ భక్తి యోగాలో ఉన్నాం కదా. భక్తి యోగా, ప్యూర్ భక్తి అంటే ఏంటి అని తెలుసుకుంటున్నాం ఈ శ్లోకాస్లో. అయితే మనం కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం అనమాట. వినిపిస్తుంది కదా అందరికి? ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా. మీకు మాట్లాడాలని ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా స్క్రీన్ షేరింగ్ కనిపించకపోయినా ఏదన్నా ఉన్నా కూడా, లేకపోతే మీరు మ్యూట్ లో ఉండండి. సో అయితే మనకి 61 నుంచి 63 వరకు మనకి ఎలా మనం సరెండర్ అవ్వాలి అని చెప్తారనమాట. సో అంటే మనకి ఏం చెప్తారంటే, ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యతరం మయ విమృశ్యైత దశేషేన యథేచ్ఛసి తథా కురు అని చెప్తారనమాట. అంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే అర్జునకి, నేను ఇప్పుడు భగవద్గీత అంతా నీకు చెప్పేశాను. సో ఇది చాలా గుహ్య నాలెడ్జ్ అని చెప్తున్నారు. అంటే రహస్యమైనది, గోప్యమైనది అని చెప్తున్నారు అనమాట కృష్ణ. అంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. సో ఈ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ని నేను నీకు చెప్పానని చెప్తున్నారు అనమాట. అంటే గుహ్యాత్ గుహ్యతరం
అని చెప్తున్నారు. గుహ్యాద్ అంటే కాన్ఫిడెన్షియల్, గుహ్యతరం అంటే ఇంకా కాన్ఫిడెన్షియల్ అని అర్థం అనమాట. అంటే కాన్ఫిడెన్షియల్, మోర్ కాన్ఫిడెన్షియల్ అనమాట. అంటే రహస్యమైనది ఇంకా రహస్యమైనదని చెప్తున్నారు అనమాట. అయితే అయితే నేను ఇవన్నీ చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్తారనమాట. ఈ 63 శ్లోకాలు నౌ డూ యాజ్ యూ విష్. నువ్వు నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అని చెప్తారనమాట. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. యథా ఇచ్చసి తథా కురు అని చెప్పారనమాట. ఇచ్చసి అంటే వాట్ ఎవర్ యూ విష్, నీకు ఏదనిపిస్తుందో కురు అంటే అది చెయ్యి అని చెప్తున్నారు అనమాట. తథా కురు, అదే చెయ్యమని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. అయితే బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక మైన్యూట్ ఇండిపెండెన్స్ అని ఉంటుందన్నమాట. మనకి ఆ స్వాతంత్రం అనేది ఉంటుంది. మన మన స్వాతంత్రం మీద ఆయన జోక్యం చేసుకోరనమాట. మన డెసిషన్ మేకింగ్, మన నిర్ణయం అనేది మనమే తీసుకోమని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనం కూడా చాలా మంది మనల్ని ఎవరైనా సలహాలు అడిగినా కూడా భక్తిపాత్లో కానీ లేదంటే ఈ భౌతికమైన విషయాల గురించి కానీ మనకి ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం వాళ్ళు ఎంతవరకు అడిగారో అంతవరకు చెప్తాం కదా. అంటే ఎవరు అడుగుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే మనల్ని ఎవరైనా ఒక సలహా అడుగుతారు, ఈ భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలనో, లేకపోతే మీరు ఎన్ని రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, మీకు ఎలా attentive గా ఎలా చాంటింగ్ చేస్తున్నారు, నాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి, మీరేమైనా చెప్తారా అంటే మీరు మీకు తెలిసింది మీరు చెప్తారు. అండ్ మీరు వాళ్ళ గురించి కూడా ప్రే చేస్తారు, వాళ్ళు కూడా మంచిగా attentive గా చాంటింగ్ చేయాలని అట్లా కొన్ని చేస్తారు. కానీ ఎక్కువగా డీటెయిల్డ్గా వెళ్ళరు, మీరు ఇదే చేయాలి అని గట్టిగా చెప్పరనమాట. అలానే కృష్ణ కూడా యథేచ్ఛసి తథాకురు అన్నారు. అంటే నీకు ఇవ్వాల్సిన జ్ఞానం అంతా నేను ఇచ్చేసాను, ఏది రైటు ఏది రాంగ్ కూడా చెప్పేశాను, ఇంకా నిర్ణయం నీదే అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే కృష్ణ మన ఇండిపెండెన్స్ తో దాంతో ఇంటర్ఫియర్ చేయరు. మనకి కావాలంటే కృష్ణ హిప్నటైజ్ చేసేసి వశీకరణం చేసేసి అర్జున మైండ్ ని ఆయనకి కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు కూడా. ఆయన అలా చేయగలరు, కానీ ఆయన ఎప్పుడు అలా చేయరు అనమాట. ఎందుకంటే ఎందుకు చేయరని మీరు అనుకుంటున్నారు? విల్లిస్తారు కదా మాతాజీ. ఉమ్. మనల్ని ఏది నిర్ణయించుకోవాలో మంచి చెడు రెండు చూపిస్తే అవును. నిర్ణయించుకోవాలని చెప్పుకుంటారు. అవును. ఎందుకంటే మనం మెషిన్స్ కాదు కదా. మనం మనం జీవులం కదా, మన ఆత్మలం. మనం మనం ఒక మెషిన్ ని ఇలా ఇప్పుడు మిక్సీ తిప్పుతాము, ఒకటిలో పెడితే కొంచెం చిన్నగా, రెండులో పెడితే, మూడులో పెడితే అలా పెరిగిపోతుంది. అంటే మనం ఏ చెప్తే అది చేస్తుంది, దానికి మైండ్ మైండ్ అలాంటివి ఏమి ఉండవు కదా. సో మనం మెషిన్స్ కాదు కదా. అందుకని కృష్ణ ఫోర్స్ఫుల్ గా ఏం చేపించరు అనమాట మన చేత. అందుకనే అర్జునాని కూడా ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెప్తారంట. భక్తి కూడా అంతే. మనల్ని ఫోర్స్ఫుల్ గా కావాలంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, దేవుడు ఎందుకు మనకి ఇట్లా చేస్తున్నాడు, మనల్ని ఆయనే మార్చేయచ్చు కదా, మనల్ని భక్తి పాతలోకి తీసుకురావచ్చు కదా, మనం ఇవన్నీ చేయలేకపోతున్నాము, ఆయన అయితే ఖచ్చితంగా అనుకుంటే చేసేయచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయన మన ఇండిపెండెన్స్ తో జోక్యం చేసుకోరన్నమాట. ఎందుకంటే మనం మెషిన్స్ కాదు కదా. ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ, పిల్లల్ని మనం ఫోర్స్ఫుల్ గా మనల్ని లవ్ చేయమని అడగలేం కదా. మనం ఏమైనా చేసినప్పుడు వాళ్ళు రెసిప్రోకేట్ చేస్తారు, కానీ వాళ్ళు ఫోర్స్ఫుల్ గా లేదు నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అంటే ప్రేమిస్తారా? ప్రేమించరు కదా. నో మాతాజీ. లేదు సో అందుకనే భగవంతుడు కూడా మీరు భక్తి చేయండి, మీరు కృష్ణ చైతన్యం చేయండి, మీరు నన్ను ప్రేమించండి అని గట్టిగా ఫోర్స్ఫుల్ గా చెప్పరన్నమాట. అలానే ఇక్కడ కృష్ణ అర్జునుడి నిర్ణయం తీసుకునే అధికారం అర్జునుడికే ఇచ్చేస్తారనమాట. యథేచ్ఛసి తథాకురు అని చెప్తారనమాట. అంటే నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అంటారనమాట. కానీ కృష్ణ ఆయన ఏమంటారంటే బాగా ఆలోచించుకొని నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్తారనమాట. అప్పుడు అర్జున ఇంకా ఇంకా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆయన ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేరనమాట, నిర్ణయించుకోలేరనమాట. ఇక కృష్ణ దయామయుడు కదా, ఆయన అర్జున కష్టాలని చూస్తాడనమాట. ఆయన వెన్నలాంటి మనసు కరిగిపోతుంది అనమాట, ఆయన దయాళువు కాబట్టి. సో అయితే అర్జునకు చెప్తారనమాట, ఓకే నాకు అర్థమైంది, నువ్వు చాలా నిర్ణయం తీసుకోవడంలో చాలా కష్టపడుతున్నావు. అయితే నేను ఇంకా నీకు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, ఇంకా గోప్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్తారనమాట. అంటే ఇప్పటి వరకు ఏం చెప్పారు? గుహ్య చెప్పారు, గుహ్యతర చెప్పారు. అవును కదా. గుహ్య అంటే గోప్యమైనది, గుహ్యతర అంటే దానికన్నా గోప్యమైనది చెప్పారనమాట. సో ఆ రెండు చెప్పాను. ఇప్పుడు నేను ఆ, గుహ్య ఇంకా నెక్స్ట్ లెవెల్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ చెప్తానని చెప్తారనమాట. సో ఆ నాలెడ్జ్ 3 శ్లోకాస్ లో చెప్తారనమాట. 60, 65, 66, 67.
64, 65, 66లో చెప్తారు. అయితే భగవద్గీత చెప్పాలంటే ఈ 63వ శ్లోకంలోనే అయిపోయుండొచ్చనమాట. ఎందుకంటే అర్జునుడికి చెప్పాల్సిందంతా చెప్పేశారు. నిర్ణయం తీసుకోమని చెప్పారు. అర్జునుడు గనక ఓకే. నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను కృష్ణ అన్నట్టయితే గనక ఇక్కడితో అయిపోయేది భగవద్గీత. కానీ అర్జున ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. చాలా స్ట్రగుల్ అవుతున్నాడనమాట. ఆయనకి చాలా కష్టంగా ఉంది ఏ డెసిషన్ తీసుకోవాలి అని. అప్పుడు అర్జునాని కృష్ణుడు చూసి ఆయన దయతో ఆయన వెన్నలాంటి మనసు కరిగిపోయి ఆయన ఇంకా నెక్స్ట్ ఈ 3 శ్లోకాలు చెప్తారనమాట. సో 63వ శ్లోకంలో యథేచ్ఛసి తథాకురు అన్నారు కదా! అయితే 64 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇంకా అన్నిటికన్నా గుహ్యమైనది చెప్తున్నారనమాట. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోషి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అని చెప్తున్నారనమాట. అంటే ఈ 64 శ్లోకంలో మనం ఈ 64 శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏం చెప్తున్నారంటే మనం ఇప్పుడు మామూలుగా ఎవరికైనా అడ్వైస్ ఇచ్చామనుకోండి, మన మీదే వాళ్ళు కంప్లీట్‌గా ఆధారపడి ఉన్నారంటే మనం వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం కదా! అంటే అలా చెప్పి యథేచ్ఛసి తథాకురు అని చెప్పం కదా! ఓకే. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో అని చెప్పం కదా! మనం ఒకవేళ మన పిల్లలు గాని, మన హస్బెండ్ గాని, లేకపోతే ఇంట్లో భార్యాభర్తలు గాని, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ, బాగా క్లోజ్ ఫ్యామిలీ ఉంటారు కదా! వాళ్ళకి మనం అలా అడ్వైస్ ఇచ్చేసి, నీ ఇష్టం వచ్చింది మీకు ఇష్టమైనట్టు చేసుకోండి. ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పి సైలెంట్‌గా ఉండం కదా! అయితే మనం అలాంటి మనుషులకి ఏం చెప్తామంటే మనకి అథారిటీ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మనకి ఇంకా చాలా కావాల్సిన వాళ్ళు కాబట్టి మనం అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్‌కెళ్తాము. అలానే కృష్ణ నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నారనమాట. అర్జున ఆయనకి ప్రియమైన మిత్రుడు కాబట్టి అర్జునకి కృష్ణుడంటే ఇష్టం. కృష్ణుడికి అర్జునుడంటే ఇష్టం. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి ప్రియమైన మిత్రుడు కాబట్టి ఆయన నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి చెప్తున్నాడనమాట. ఎలా అయితే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఒక క్లర్క్ వర్క్ చేస్తున్నాడనుకోండి. ఆయన వాళ్ళకి మేనేజర్ ఉంటాడనమాట. జనరల్ మేనేజర్. సో, మేనేజర్‌కి అధికారం ఉంటుంది. క్లర్క్ ఏం చేయాలనేది. ఆఫీస్‌లో ఉన్నంత వరకు ఆయన ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తూ ఉంటాడనమాట. కానీ ఆఫీస్ అయిపోయిన తర్వాత మేనేజర్‌కి ఆయన లైఫ్ మీద కంట్రోల్ ఉండదు గదా! వాళ్ళ బాస్ ఏది చెప్తే అది జేస్తాడు. ఔట్ సైడ్ ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాస్‌కి ఆయన జీవితంతో సంబంధం ఉండదు. లేకపోతే మా బాస్ 8కే పడుకోమన్నాడు, ఇంట్లో పనులేం చేయొద్దన్నాడంటే భార్య ఊరుకుంటదా? ఊరుకోదు గదా! సో, అలా అన్నమాట. సో, కాకపోతే మనకి ఎవరైనా డియరెస్ట్ వాళ్ళున్నారంటే బ్రదర్, ఫాదర్, మదర్, సిస్టర్ ఇలా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతే గనక మనకి ఎక్కువ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది గాబట్టి అఫీషియల్ రిలేషన్‌షిప్స్ లాగుండదు. క్లర్క్, మేనేజర్ లాగుండదు కాబట్టి మనం వాళ్ళతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం గాబట్టి వాళ్ళకి ఇలా ఏమన్నా సలహా అడిగితే అలా చెప్పి వదిలేయమనమాట. ఇష్టోసిమే దృఢమితి అని చెప్తున్నారు గదా! ఇక్కడ కృష్ణ. ఇష్టోషిమే దృఢమితి అంటే బికాజ్ యూ ఆర్ మై వెరీ డియర్ ఫ్రెండ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మై అథారిటీ అని చెప్తున్నారనమాట కృష్ణ. నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్‌వి కాబట్టి అంటే కృష్ణుడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం. అర్జునుడికి కూడా బాగా నమ్మకం ఉంటదనమాట. మనకి సెకండ్ చాప్టర్‌లో కూడా అర్జునుడు నేను నీకు సరెండర్ అయిపోతున్నాను. గురువులాగా స్వీకరిస్తున్నానని కూడా చెప్తారు కదా! సో, తతో వక్ష్యామి అందుకనే అని చెప్తున్నారు. దేర్‌ఫోర్ ఐ యామ్ స్పీకింగ్ ఫర్ యువర్ బెనిఫిట్. నీ ప్రయోజనం కోసమే నేను చెప్తున్నాను. ఈ గుహ్య ఈ గుహ్యతమం చెప్తున్నానని చెప్తున్నారనమాట. ఇంకా మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ నీ ప్రయోజనం కోసమే చెప్తున్నానని కృష్ణ చెప్తున్నారనమాట. సో, మనకి రిలేషన్‌షిప్ బాగా క్లోజ్ అయితే గనక యథేచ్ఛసి తథాకురు అని వదిలేయమనమాట. అలానే కృష్ణ కూడా అర్జునుడు బాగా క్లోజ్ కాబట్టి అక్కడ వదిలేయకుండా నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. మనకు కూడా ఉంటారు కదా! జనరల్‌గా మనకి ఇన్నర్ సర్కిల్, మిడిల్ సర్కిల్, ఔటర్ సర్కిల్ అని ఉంటారు గదా! ఔటర్ సర్కిల్ అంటే మనకి తెలిసిన వాళ్ళు మాత్రమే. మిడిల్ సర్కిల్ అంటే మన చుట్టాలు, లేదంటే ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళొస్తారు. క్లోజ్ సర్కిల్ అంటే మనకి మన మన ఇమ్మీడియేట్ ఫ్యామిలీ అన్నమాట. మన పిల్లలు, భార్య, భర్త లేదంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళొస్తారు గదా! సో, ఆ సర్కిల్‌లో ఉన్న వాళ్ళని బట్టి మనం ఎవరు అడుగుతున్నారనే దాన్ని బట్టి మనం డీప్‌గా కాంటెంప్లేట్ చేయాలా? వాళ్ళకి సలహా ఎంతవరకు ఇవ్వాలనేది గూడా మనం డిసైడ్ అవుతాం గదా! అలానే అర్జునుడు బాగా డియరెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కృష్ణుడికి ఆయన అలా చెప్తున్నారనమాట. సో, గురువులతో కూడా రిలేషన్‌షిప్ అలానే ఉంటుందంట. అంటే గురు శిష్యుల రిలేషన్‌షిప్ కూడా మనకిప్పుడు ఆధ్యాత్మిక గురువు ఉన్నా సరే, శిష్యులందరితో ఒకలా ఉండరంట. ఎంత డిగ్రీ వరకైతే శిష్యులు వాళ్ళకి సరెండర్ అవుతారో, అంత డిగ్రీ వరకే వాళ్ళు చెప్తారంట.
అంటే వాళ్ళ అడ్వాన్స్‌మెంట్ ఎంతుంది, వాళ్ళ భక్తి అడ్వాన్స్‌మెంట్ ఎంతుంది, వాళ్ళకి గురువుగారితో అటాచ్‌మెంట్ ఎంతుంది, ఎంత నమ్మకం ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్పడం గూడా ఉంటుందంట. అదే క్లోజ్ డిసైపుల్స్ అనుకోండి, గురువుగారు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనకి చక్కగా తిడతారు. ఇంకా ఆయన ఫీడ్‌బ్యాక్, అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్తారు. ఆయనకి వేరే వేరే సర్వీసులు గూడా ఇస్తారు. వాళ్ళని పుష్ చేస్తారనమాట. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి మీరు భక్తిలో ఎంత బాగా ప్రోగ్రెస్ అవ్వాలనేది వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతారు. అదే కొంచెం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అడ్వాన్స్ అవుతున్న భక్తులైతే గనక వాళ్ళతో వేరేగా చేస్తారు. వేరేగా బిహేవ్ చేస్తారు. బాగా క్లోజ్‌గా ఉండే ఇంటిమేట్ డిసైపుల్స్‌తో వేరేగా బిహేవ్ చేస్తారనమాట. అలా గురు శిష్యులది కూడా అలాంటి అనుబంధమే ఉంటుందనమాట. అంటే రెసిప్రొకేషన్ అంటారు గదా! దాన్ని బట్టి ఎంత డిగ్రీ వరకు వాళ్ళ సరెండరెన్స్ ఉంటుందో అంత డిగ్రీ వరకే గురువుగారు కూడా అలా ఉంటారనమాట. రిలేషన్‌షిప్స్‌లో అలానే ఉంటుంది. భక్తిలో అలానే ఉంటుంది. గురు శిష్యుల రిలేషన్‌షిప్స్‌లో గూడా అలానే ఉంటుందనమాట. అయితే ఎవరైతే భగవంతునికి శరణాగతి అయిపోతారో అర్జునుడిలాగా, అలాంటి వాళ్ళకి ఈ కృష్ణుడు ఇంకొక స్టెప్ ముందుకేసి చెప్తారు అనేది అర్థం చేసుకోవచ్చు మనం. అంటే మనకిప్పుడు శిక్షాష్టకంలో గూడా ఒక లాస్ట్ శ్లోక ఉంటుంది గదా! ఆశ్లిష్యవా పాదరతాం పినష్టు మాం అదర్శనాన్ మర్మః తాం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాథస్తు స ఏవ నాపరః అని ఒక శ్లోకం ఉంటుంది గదా! అంటే మన అది అత్యున్నత శరణాగతి ఎలా ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు అంటే భగవంతుడు చెప్తున్నారనమాట చైతన్య మహాప్రభు. "నువ్వు నా ముందు ప్రత్యక్షమైనా పర్వాలేదు. నువ్వు ప్రత్యక్షం కాకుండా నన్ను నా నుంచి దూరంగా ఉన్నా, నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసినా, నేనెప్పటికీ నిన్ను వదులుకోను. నువ్వేది కావాలంటే అది చేసుకో. బట్ నేనైతే నీకే శరణాగతి అవుతున్నాను నేను" అని చెప్తారంట. అంటే అంత స్వచ్ఛమైన, ఉన్నతమైన భక్తులు అంత శరణాగతి వేడుకుంటారు కృష్ణుడిని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో గూడా. సో, అలాంటి కేసెస్‌లో అలాంటి భక్తులకి కృష్ణుడు ఇంకా ఒక స్టెప్ ముందుకేస్తారని చెప్తున్నారనమాట. సో, అర్జునుడు గూడా ఆ కేటగరీలోకే వస్తారు గాబట్టి కృష్ణుడు అలా ఆ నెక్స్ట్ స్టెప్ ఏస్తున్నారు. ఇంకా గుహ్యతర కాకుండా గుహ్యతమంలోకి వెళ్తున్నారనమాట. సో, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ చెప్తున్నాను నీకని చెప్తున్నారనమాట. ఆర్డినరీ కేసెస్‌లో అయితే ఇది రైటు, ఇది రాంగు. ఇంక నీ ఇష్టం నువ్వు డిసైడ్ అవ్వు. యథ ఇచ్చసి తథా కురు అని చెప్తారనమాట. సో, అర్జున కోసం ఒక స్టెప్ ముందుకేసి ఆయన ఆయన ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు డెసిషన్ తీసుకోవడానికి అని చెప్పేసి ఆయనే ముందుకొచ్చి, "సరే నేనే నీ కోసం డెసిషన్ తీసుకుంటాను. వర్రీ అవ్వకు. ఐ విల్ డిసైడ్ ఆన్ యువర్ బిహాఫ్" అని చెప్తున్నారనమాట. సో, ఇంకా జనరల్‌గా చిన్న పిల్లలప్పుడు మనం అలానే చేస్తాం గదా! వాళ్ళు ఏ డ్రెస్ ఏసుకోవాలి, వాళ్ళు ఏ కలర్ డ్రెస్ ఏసుకోవాలి, ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలి, వాళ్ళు ఏం తినాలి అనేది పేరెంట్సే డిసైడ్ చేస్తారు గదా! సో, యెస్ మేడం. అలానే హ్మ్. వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళు ఆ ఏజ్‌లో ఉంటారు గాబట్టి, వాళ్ళు చాలా యంగ్‌గా ఉన్నప్పుడు. కానీ కొంచెం పెద్దవాళ్ళయిన తర్వాత ఇంకా వాళ్ళకే వదిలేస్తారు గదా! జనరల్‌గా. సో, అలానే డివోటీస్ గూడా ఎవరైతే కంప్లీట్‌గా డిపెండెంట్ అయ్యి ఉంటారో, మనకి చిన్న పిల్లలప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా మన మీదే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు నడవడం రానప్పుడు వయసు నుంచి, లేకపోతే ఏ డ్రెస్ ఏసుకోవాలో డెసిషన్ తీసుకొని లేని వయసప్పుడు నుంచి మన మీద కంప్లీట్‌గా డిపెండెంట్ అయ్యి ఉంటారనమాట. అలానే డివోటీస్ కూడా అర్జున లాంటి డివోటీస్ కృష్ణుడి మీద కంప్లీట్‌గా డిపెండెంట్ అయి ఉంటారనమాట. అందుకనే కృష్ణుడు ఆ స్టెప్ ఏస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. సో, అయితే మనం ఈ 65థ్ శ్లోకాలో ఏం చెప్పారో చూద్దాం. మనం ఈరోజు 65థ్ శ్లోకానే. బట్ నేను కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇస్తే మనం చెప్పుకున్నట్టు ఉంటుంది గదా! ముందు ఏం జరిగింది. ఈ శ్లోకం ఎందుకు చెప్పారు కృష్ణ అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను. సో, మనకి యాక్చువల్ శ్లోకం అయితే ఇది. సో, నేను రిసైట్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు చెప్పండి. మనం ఒకసారి రిసైట్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. తెలుగులో పెట్టనా? లేకపోతే ఇంగ్లీష్ ఓకేనా మీకు? తెలుగు మాతాజీ హరే కృష్ణ. తెలుగు కావాలా? ఓకే. నేను తెలుగు షేర్ చేస్తానయితే. I cannot read Telugu. ఓహ్! యూ కెనాట్ రీడ్ తెలుగు. ఓకే. మెజారిటీ ఎవరున్నారు? మేబీ నేను ఎనీవే ఐ విల్ టెల్ తెలుగు యూ. క్లాసే కదా మాతాజీ, The chanting, no? It's తెలుగు క్లాస్ ఇది. I know. Anyhow, the మాతాజీ chanting, no? I can recite, you can follow me, but others who are able to read Telugu, I will share the Telugu shloka. Telugu only. I'll recite it. Okay. Thank you, Mataji. I will share the screen. కనిపిస్తుంది కదా స్క్రీన్ మీకు? యెస్ మాతాజీ. ఓకే.
మన్మనా భవ మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే మామే వైశ్యసి ప్రతిజానే ప్రియోషి మే ప్రతిజానే ప్రియోసి మే మన్మనా భవ మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే ప్రతిజానే ప్రియోసి మే. ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రైస్ చేయండి రిసైట్ చేయాలనుకుంటే మనం ఒక టూ టైమ్స్ మళ్ళీ రిసైట్ చేసుకుందాము అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద డిస్కషన్ ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇందిరా మాతాజీ, పద్మావతి మాతాజీ, ఇందిరా మాతాజీ రైస్ చేశారు. పద్మావతి మాతాజీ మీరు రిసైట్ చేయండి, తర్వాత ఇందిరా మాతాజీ రిసైట్ చేస్తారు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. మాతాజీ శ్లోక రిసైట్ చేయండి. శ్లోక రిసైట్ చేయండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు కూడా రిసైట్ చేయండి. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నేను మళ్ళీ పీపీటీ షేర్ చేస్తాను. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో మన్మనా భవ మద్భక్తో అని చెప్తున్నారు. అంటే ఈ మామూలుగా మనకి ఇలాంటి సిమిలర్ శ్లోకం ఇంకోటి ఉంటుంది, గుర్తుందా మీకు? 9.34 మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ అని ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 9th చాప్టర్ లో కూడా కృష్ణ చెప్తారు, ఆల్మోస్ట్ అదే రిపీట్ చేస్తారనమాట ఇక్కడ. అంటే మీ మనసు ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉండండి, నా భక్తుడిగా ఉండండి, నాకు నమస్కరించండి, నన్ను ఆరాధించండి అని 4 విషయాలు చెప్తారు. అప్పుడు మీరు నా దగ్గరికి ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్తారనమాట. అయితే ఈ 65th శ్లోకాలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ థింగే చెప్తున్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కృష్ణ. అంటే ఇక్కడ ఫోర్ థింగ్స్ చెప్తున్నారు అనమాట, 4 విషయాలు చెప్తున్నారు. మన్మనా భవ మద్భక్తో. మన్మనా భవ అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అంటున్నారు, ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి అంటున్నారు. మద్భక్తో అంటే బికమ్ మై డివోటీ అంటున్నారు, నా భక్తుడు అవ్వమని చెప్తున్నారు అనమాట. అండ్ మధ్యాజీ మాం నమస్కురు. మధ్యాజీ అంటే నన్ను పూజించమని చెప్తున్నారు. మాం నమస్కురు అంటే నాకు నమస్కరించండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ 4 థింగ్స్ చేస్తే గనక మామే వైశ్యసి సత్యం తే అంటే మామే వైశ్యసి సత్యం తే అంటే ఏంటంటే ఈ 4 విషయాలు చేస్తే గనక మీరు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు, అది సత్యం అని చెప్తున్నారు అనమాట. దాన్ని నేను ప్రామిస్ చేస్తున్నా అని చెప్తున్నారు అనమాట. ప్రతిజానే ప్రియోసిమే అంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. అర్జునుడికి చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా మనకు కూడా చెప్తున్నారు. ప్రతిజానే ప్రియోసిమే బికాజ్ యు ఆర్ మై డియర్ ఫ్రెండ్. నువ్వు నాకు మంచి మిత్రుడు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్తున్నారు అనమాట. ఈ 4 విషయాలు చేయమంటున్నారు అనమాట. ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, బికమ్ మై డివోటీ, వర్షిప్ మీ, ఆఫర్ హోమేజ్ అంటూ మీ అని చెప్తున్నారు. అంటే ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి, నా భక్తుడు ఆలోచించమని చెప్తున్నారు, నా భక్తుడు అవ్వమని చెప్తున్నారు, నన్ను పూజించమని చెప్తున్నారు, ఇంకా నాకు నమస్కరించండి అని కృష్ణ చెప్తున్నారు అనమాట. అయితే కృష్ణుడి గురించి ఆలోచించడం అంటే మీరేమనుకుంటున్నారు? ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అంటున్నారు కృష్ణ, మీరు ఎలా ఆలోచిస్తారు అనుకుంటున్నారు కృష్ణుడి గురించి? ఆయన చాంటింగ్ మాతాజీ, చాంటింగ్ ఆయన లీలలు స్మరించుకుంటూ ఉండాలి. కీర్తించడం, చాంటింగ్ చేయడం, కృష్ణ భక్తి చేయడం మాతాజీ, భక్తి కృష్ణ భక్తి సేవలో చేయడం. సాయంత్రం ఆహారం పెట్టడం,
అంటే మనం ఏది చేసినా కృష్ణుడిని తలుచుకోవాలి అని అనుకుంటున్నాం కదా. కాకపోతే ఇది తలుచుకోవడం అంటే ఓన్లీ జ్ఞాపక శక్తితో తలుచుకోవడం కాదు. ఓకే, గుర్తుంచుకోవడం అంటే నేను ప్రేమతో. కృష్ణాన్ని గుర్తుంచుకుంటున్నాను, కృష్ణాన్ని తలుచుకుంటున్నాను, ఇది నాకు మెమరీ పవర్ ఎక్కువ ఉంది నేను తలుచుకుంటాను, లేకపోతే నాకు అంత మెమరీ పవర్ లేదు, నాకు జ్ఞాపక శక్తి అంత ఉండదు, నాకు గుర్తుండట్లేదు, అలాంటి తలుచుకోవడం కాదనమాట. స్మరణం అంటే ఎలా ఉండాలంటే ఇది జ్ఞాపక శక్తికి సంబంధించింది కాదు, దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ కాదనమాట. అది భక్తితో వచ్చే ప్రోడక్ట్. అంటే మనం ప్రేమతో భక్తితో భగవంతుని తలుచుకోవడం అన్నమాట. అంటే మనకి మామూలుగానే న్యాచురల్ స్టేట్ ఆఫ్ సోల్ అంటే మన ఆత్మ సహజ స్థితి ఏంటంటే మనం భగవంతుడి భక్తి చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఒక చేప ఎగ్జాంపుల్. ఒక చేప నీళ్ళల్లో ఉంటే ఆనందంగా ఉంటుందా, బయట ఉంటే ఆనందంగా ఉంటుందా? నీళ్ళల్లో. నీళ్ళల్లో ఉంటే ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే దాని సహజ స్థితి నీటిలో ఉండడం అన్నమాట. లేకపోతే మీరు చేపని బయటికి తీసుకొచ్చి ఒక సింహాసనం వేసి ఒక రాజభవనం కట్టించి ఆ సింహాసనంలో కూర్చోబెడితే దానికి ఆనందంగా ఉంటుందా? నో మాతాజీ. ఉండదు కదా. సో అలానే మన ఆత్మ, మనందరం ఈ దేహం కాదు కదా, మనందరం ఆత్మలు కాబట్టి మన ఆత్మలకి సహజ స్థితి ఏంటంటే ఆ, భగవంతుడిని ప్రేమించటం, భక్తి చేయడం అన్నమాట మన సహజ స్థితి. సో అలాంటి సహజ స్థితి ద్వారా మనం అలాంటి సహజ స్థితికి వెళ్ళిపోవాలి. అంటే న్యాచురల్ గా మనకి మనందరం కృష్ణ మీద డిపెండెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చిన్న చిన్న పిల్లలు తీసుకుంటే వాళ్ళు ఎలా మన మీద డిపెండెంట్, మనం ఇప్పుడు ఇప్పుడే పుట్టిన పిల్లలు మనం పాలిస్తేనే తాగుతారు, మనం భోజనం అది మనం తినిపిస్తేనే తినగలరు, మనం స్నానం చేపిస్తేనే వాళ్ళంతటికి వాళ్ళు చేయలేరు, అన్నీ మనమే చేయాలి కదా. అలా మనం కూడా కృష్ణుడి మీద న్యాచురల్ గానే చాలా డిపెండెంట్ అంట. అండ్ మనందరం కృష్ణ చేతనంలోనే ఉండేవాళ్ళం అన్నమాట ఇంతకు ముందు. కానీ ఆ న్యాచురల్ స్టేట్ నుంచి మనం భౌతికమైన కోరికల వల్ల మనం ఈ భూమి మీదకి వచ్చాము. అవన్నీ మర్చిపోయామన్నమాట. దాన్ని మనం పునరుద్ధరించుకోవాలన్నమాట. మన సహజ స్థితిని మళ్ళా పునరుద్ధరించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. అంటే మన్మన అంటే మనం కృష్ణుడి గురించి ఆలోచించాలని చెప్తున్నారు. అదే కృష్ణుడి గురించి ఎలా ఆలోచించాలనేది రామానుజాచార్య ఏం చెప్పారో చూద్దాం. రామానుజాచార్య ఒక చిన్న శ్లోకం చెప్పారంట. సో అది మనం ఒక్కసారి తలుచుకొని ఆయన ఏం చెప్పారో చూద్దాము. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే, మయి అపార కారుణ్య సౌశీల్య సౌందర్య మాధుర్య గాంభీర్య ఔదార్య వాత్సల్య జలదౌ నివిష్ట మనాభవ అని చెప్తున్నారనమాట. అంటే కృష్ణుడి గురించి తలుచుకోవడం అంటే అది జ్ఞాపక శక్తికి సంబంధించింది కాదు, మెమరీ ఎక్సర్సైజ్ కాదనమాట, మన న్యాచురల్ స్టేట్. అది ఎలా చేయాలంటే అయితే 7 సముద్రాలు ఉంటాయని చెప్తున్నారనమాట. కృష్ణుడిలో 7 సముద్రాలు ఉంటాయంట ఈ శ్లోకంలో, రామానుజాచార్య చెప్పిన శ్లోకంలో. మయి అపార అంటే అన్లిమిటెడ్, ఐ మీన్ అన్లిమిటెడ్ గా ఉన్నాయి అన్నమాట. కృష్ణుడిలో ఏమున్నాయి? 7 సముద్రాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కారుణ్య. కారుణ్య అంటే కృష్ణుడు కరుణా సముద్రం అన్నమాట. ఆయనలో కరుణ అనేది సముద్రం అంత ఉంటుంది, అన్లిమిటెడ్ గా ఉంటుంది, మనం వెలకట్టలేమన్నమాట. శౌశీల్య అంటే ఆయన మంచి ప్రవర్తన, గుడ్ క్యారెక్టర్ అన్నమాట. కృష్ణుడికి అపారమైన గుడ్ క్యారెక్టర్ ఉంటుందంట. సౌందర్య, ఇంకా బ్యూటీ గురించి చెప్పవసరం లేదు, కృష్ణుడు చాలా అందంగా ఉంటారన్నమాట. మాధుర్య మాధుర్య అంటే ఇప్పుడు కొంతమంది అందంగా ఉంటారు కానీ స్వీట్ గా ఉండరు అనమాట. అంటే మాధుర్యంగా ఉండరు, అంటే వాళ్ళు మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ మనసు అంత ఆ, అందంగా ఉండదన్నమాట. వాళ్ళు చూడటానికే అందంగా ఉంటారు. ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, చాలా మంది చాలా అందంగా ఉంటారు కానీ వాళ్ళు మనసు అంత అందంగా ఉండదన్నమాట. కానీ కృష్ణుడు అలా కాదు. ఆయన మాధుర్యం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మధురాధిపతే అఖిలం మధురం అనే ఒక సాంగ్ కూడా ఉంటది కదా. అంటే ప్రతిదీ కృష్ణుడి గురించిన ప్రతిదీ మధురమే అని చెప్తారు కదా దాంట్లో. సో అలా ఆయనకి మాధుర్యం కూడా సముద్రం అంతా ఉంటుందంట. గాంభీర్యం అంటే స్వీట్ గా బ్యూటిఫుల్ గా ఉండడమే కాదు, ఆయన అంత సిల్లీగా ఉండరంట. ధైర్యం అంటే చాలా గొప్పగా ఉంటారు, అవసరమైతే ధైర్యంగా ఉంటారు. అది కూడా ఆయనకి సముద్రం అంతా ఉంటుందన్నమాట. గాంభీర్యత కూడా సముద్రం అంత ఉంటుందంట. నెక్స్ట్ ఇది ఔదార్యం, ఆరోది ఔదార్యం అన్నమాట. ఔదార్యం అంటే చాలా దయామయుడు కృష్ణుడు, ఎక్స్ట్రీమ్లీ బెనివోలెంట్ అని చెప్తారనమాట. చాలా దయామయుడు అనమాట కృష్ణుడు. ఇంకా నెక్స్ట్ సెవెంత్ ఏంటంటే వాత్సల్య. అంటే ఆయనకి ఆప్యాయత ఎంత డీప్ గా ఉంటదన్నమాట, డీప్ ఎఫెక్షన్. వాత్సల్య భావం అంటే తెలుసు కదా మనకి, తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి వస్తుంది వాత్సల్య. అంత ఆప్యాయంగా ఉంటారు, అది కూడా ఆయన దగ్గర సముద్రం అంత ఉంటుందన్నమాట. జలదౌ నివిష్ట మనాభవ అని చెప్తున్నారు. అంటే మన మైండ్స్ అలాంటి సముద్రాల్లో మునిగిపోవాలని చెప్తున్నారు అనమాట. ఈ 7 సముద్రాల్లో మన మనసులు మునిగిపోవాలని చెప్తున్నారు అనమాట. అలాంటి తలుచుకోవడం అన్నమాట. అంటే తలుచుకోవడం అంటే జస్ట్ లైక్ దట్, ఓకే కృష్ణ ఉన్నాడు, కృష్ణ అనే పేరు తలుచుకోవడం, మైండ్ లో గుర్తు పెట్టుకోవడం అలా కాదు. ఆయన నామ రూప గుణ లీలల్ని తలుచుకోవడం అన్నమాట.
అంటే మనకి భాగవతంలో చాలా స్టోరీస్ ఉంటాయి కదా మనకి భగవంతుడి దయ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని లక్షణాలు 7 లక్షణాలు చెప్పుకున్నాం కదా. కారుణ్యం, శౌశీల్యం, సౌందర్యం, మాధుర్యం, గాంభీర్యం, ఔదార్యం, వాత్సల్యం. ఈ 7 మనకి భాగవతంలో స్టోరీస్ రూపంలో ఉన్నాయన్నమాట. సో వాటిని వింటే మనం కృష్ణుడిని తలుచుకున్నట్టు అనమాట. మనకి అప్పుడు అర్థమవుతుంది కృష్ణుడు ఎంత స్వీట్ గా ఉంటారనేది మనకి క్లియర్ గా భాగవతం స్టోరీస్ వివరిస్తాయి అనమాట. దాంట్లో బాగా వర్ణించారు కూడా. ఈ 7 క్వాలిటీస్ మనం భాగవతంలో స్టోరీస్ వల్ల మనం ఇంకా డీప్ గా నేర్చుకోవచ్చు అనమాట. సో అలాంటి ధ్యానంలో ఉండమని చెప్తున్నారు అనమాట. అది మన్మన అంటే జస్ట్ లైక్ దట్ మనం మనసులో ఊరికే కృష్ణ అని తలుచుకోవడం అని కాదు. అది మన్మన అంటున్నారు. మరి భవ మద్భక్తో ఏంటి అని అనుకుంటున్నారా? భవ మద్భక్తో అంటే ఎప్పుడు మనం కృష్ణ గురించి ఆలోచిస్తాము. కానీ భవ మద్భక్తో అని ఎందుకు అంటున్నారు? నా భక్తుడవ్వు అని ఎందుకు అంటున్నారు? నన్ను తలుచుకోమంటున్నారు పర్వాలేదు. నా భక్తుడవ్వు అని ఎందుకు అంటున్నారంటే కృష్ణ గురించి తలుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. రాక్షసులు కూడా తలుచుకుంటారు. 24 గంటలు ఆయన్ని తలుచుకునే రాక్షసులు ఎవరైనా గుర్తున్నారా మీకు? కంసుడు, కంసుడు. ఇంకా హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపు, శిశుపాలుడు, శిశుపాలుడు, రావణాసురుడు. రావణ వీళ్ళంతా భక్తుల కన్నా ఎక్కువ తలుచుకునే వాళ్ళు అనమాట. 24 గంటలు కృష్ణుడి ధ్యాసలోనే ఉండేవాళ్ళు అనమాట. అంటే అలా తలుచుకోమని చెప్పట్లేదు కృష్ణుడు మనకి. వాళ్ళందరూ ఆయన శత్రువులాగా భావించి తలుచుకున్నారనమాట. సో అలాంటి తలుచుకోవడం కాదని చెప్తున్నారు. భక్తితో తలుచుకోమంటున్నారు. భక్తి ఈజ్ నథింగ్ బట్ ప్రేమ అనమాట. కృష్ణ ప్రేమ ఉండాలని చెప్తున్నారు అనమాట. సో నా గురించి ఆలోచించండి కానీ భక్తితో ఆలోచించండి అని చెప్తున్నారు అనమాట. రాక్షసుల్లాగా భక్తుల్లాగా కాదు, భక్తితో ఆలోచించండి అని చెప్తున్నారు అనమాట. సో మనం మన మైండ్ ని అలా మలుచుకోవాలన్నమాట. అంటే మనకి మనం చుట్టూతా ఉన్న పరిసరాల్ని మనకి కృష్ణ చైతన్యం కోసం అనుకూలంగా ఉండేలాగా అవకాశం, కృష్ణుని తలుచుకునే అవకాశం వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు పొద్దున్నే జపా సెషన్ అటెండ్ అవుతాం, చాంటింగ్ చేసుకుంటాం, కొంతమంది డీటీ వర్షిప్ చేస్తారు, కొంతమంది టెంపుల్కి వెళ్తారు, సర్వీస్ చేస్తారు. అలాంటివన్నీ మనం చేయొచ్చు. అండ్ ఇంకా భక్తితో ఏది చేసినా భగవంతుడు స్వీకరిస్తారు. అంటే ఇప్పుడు మనకి భగవంతుడిని ఎలా మనం ప్లీజ్ చేయాలి అంటే, ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా భగవంతుడి సర్వీసే. కానీ మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మనం ఈ పిల్లలు వైష్ణవులు, కృష్ణుడు పిల్లలు, మనం ఈ జన్మలోనే మనకి వీళ్ళకి సంబంధం ఉంటుంది. వీళ్ళని మనం చక్కగా పెంచాలి, చక్కగా కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి, వీళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి అనే విధంగా పెంచితే గనుక అది కూడా భక్తే అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తారనుకోండి, ప్రభుజీస్ కానీ మాతాజీస్ కానీ ఆఫీస్కి వెళ్ళి సంపాదించేది కుటుంబాన్ని పోషించడం కోసం, కొంచెం భక్తి కోసం, చారిటీ చేయడం కోసం, అలా అలా అనుకొని మనం భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, మన డ్యూటీ మనం చేస్తున్నాం, అది భగవంతుడికి అర్పిస్తున్నాం అనుకుంటే అది కూడా భక్తే. లేదంటే పెద్దవాళ్ళని చూసుకోవడం, ఇప్పుడు కొంతమంది ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి అవసరమైన సపర్యలు చేయడం, మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మనం సపర్యలు చేస్తున్నాం, మన ధర్మం మనం పాటిస్తున్నాం అని అనుకొని చేస్తే అది కూడా భక్తి చేసినట్టే అన్నమాట. సో మనం ఏది చేసినా కృష్ణుడిని సెంటర్ చేసుకొని చేయడం అన్నమాట. కృష్ణుడిని సెంటర్ చేసుకొని చేస్తే కృష్ణ ప్లీజ్ అవుతారు, అది భక్తి కిందకే వస్తుంది, అప్పుడు కృష్ణుడిని తలుచుకున్నట్టే అవుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు మంచినీరు తాగినా కూడా కృష్ణుడు మనకి ఒక శ్లోకంలో చెప్తారు కదా, ప్రభాష్మి శశి సూర్యయోహ్ అని. అంటే వాటర్ లో టేస్ట్ కూడా నేనే అని చెప్తున్నారు. మంచినీళ్ళు తాగినప్పుడు మనకి కృష్ణుడు గుర్తు రావాలి, టేస్ట్ మనకి భగవంతుడు మంచినీళ్ళ ద్వారా ఈ టేస్ట్ భగవంతుడి ద్వారానే వస్తుందని. ఐడియా ఉందా మీకు ఇది? మనకి ఒక శ్లోకం ఉంటుంది అనమాట, 4th చాప్టర్ దేంట్లోనే ఉంటుంది, 7th చాప్టర్ ఉంది మాకు. 7th చాప్టర్, కరెక్ట్, 7th చాప్టర్ లో ఉంటుంది. సో దాంట్లో చెప్తారనమాట, నేను అంటే మనకి భగవంతుడు జీవుల్లోనే కాకుండా మనకి నీరు అలాంటి వాటిల్లో కూడా ఉంటారనమాట. ఆ టేస్ట్ ఆయన ఇస్తారు, ఆ టేస్ట్ వల్లే మనకు దాహం తీరుతుంది అనమాట. సూర్యుడిని చూసినా కూడా కృష్ణుడి రిప్రజెంటేషనే కదా సూర్యుడు. ఒక ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అని చెప్తారు కదా విరాట్ స్వరూపంలో. సో అలాగ మనం ఈ సూర్యుడు నుంచి వచ్చే కాంతి కూడా కృష్ణుడి వల్లే, ఈ ఈ చంద్రుడి నుంచి వచ్చే షైన్ కూడా, వెన్నెల కూడా కృష్ణుడి వల్లే అనేది అలా గుర్తుంచుకోవాలన్నమాట. మనం ప్రతిదీ మనం సెంటర్ చేసుకొని అలా గుర్తుంచుకున్నా కూడా భక్తి చేసినట్టే అన్నమాట. సో అయితే మనకి ఇంకొకటి ఒక పద్యావళిలో ఒక శ్లోకం ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి మనం రిసైట్ చేసుకొని దీంట్లో ఈ పద్యావళిలో ఏం చెప్పారో చూద్దాము కృష్ణుడి గురించి. నేను రిసైట్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు నేను చెప్పిన తర్వాత చెప్పండి.
భాండీరేష శిఖండమండనవర శ్రీఖండలిప్తాంగహే. సారీ, తెలుగులో లేదు. మీకు కష్టంగా ఉందా చదవడం? నేను ఒక్కొక్కటి చెప్తాను, చెప్పండి పోనీ. భాండీరేష శిఖండమండన భాండీరే శిఖండి మండన వర కృష్ణ శ్రీఖండలిప్తాంగహే. వరా శ్రీ లిప్తాంగహే వృందారణ్య పురందర స్ఫుర పురందర స్ఫుర అమందేందీవర శ్యామల అమందే శ్యామల కాళిందీ ప్రియనందనందన పరా కాళింది ప్రియనందన శ్యామల నందారవింద క్షణ దారవిందక్షణ శ్రీ గోవింద ముకుంద సుందర తనో శ్రీ గోవింద ముకుంద సుందర తనుమో మాం దీనమానందయ ఆనందమయ. దీంట్లో ఎన్ని దకారాలు ఉన్నాయో మనం చూస్తే చాలా దకారాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం దాన్ని. అయితే బాండీరేష అంటున్నారు. బాండీరేష శిఖండ మండన వర శ్రీకంద లిప్తాంగహే అంటున్నారు అనమాట. బాండీరేష అంటే బాండీరవనం అని గుర్తుందా మీకు? వృందావనంలో 12 అడవులు ఉంటాయి కదా, 12 ఫారెస్ట్లు ఉంటాయి. బాండీరవనం అనేది ఒకటి అనమాట దాంట్లో. సో బాండీరేష అంటే కృష్ణుడు అనమాట. బాండీరవనానికి రాజు ఎవరంటే కృష్ణుడు అనమాట. బాండీరవనానికి రాజు కృష్ణుడు అని అర్థం దానికి. శిఖండ మండన అంటే కృష్ణుడికి చక్కగా పీకాక్ ఫెదర్ ఉంటుంది కదా, నెమలి పింఛం డెకరేట్ చేసుకుని ఉంటారు కదా, ఆయన తల మీద పెట్టుకుని ఉంటారు కదా, చక్కగా అందంగా ఉంటుంది అది. సో శిఖండ మండన అంటే తలలో అది తలకి పీకాక్ ఫెదర్ పెట్టుకున్నారని అర్థం అనమాట. శ్రీఖండ లిప్టాంగహే అంటే శ్రీఖండ్ అంటే మనం తినే స్వీట్ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీఖండ అంటే శాండల్వుడ్, గంధం పూసుకుంటారనమాట. ఆయన 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 గంధాన్ని మొహానికి చక్కగా, మీరు ఈ స్టోరీ వినే ఉంటారు కదా, కుబ్జా స్టోరీ విన్నారా? కుబ్జా కూడా చక్కగా అలంకరిస్తుంది ఆయనకి గంధంతో. సో అలాంటి గంధాన్ని పూసుకొని ఉంటారని చెప్తున్నారనమాట. సో వృందారణ్య అంటే వృందావనం ఫారెస్ట్. పురందర అమన్ దేండీవర శ్యామల అంటే ఏంటంటే కృష్ణుడు నల్లగా ఉంటారు కదా, చక్కని నలుపు వర్ణంలో ఉంటారు. ఆ వర్ణం ఎలా ఉంటుందంటే అప్పుడే వికసించిన బ్లూ లోటస్ ఫ్లేవర్ లాగా ఉంటుందంట, నీలి రంగు కమలం పువ్వు లాగా ఉంటుందంట, అంత అందంగా ఉంటారని చెప్తున్నారనమాట. కాళింది ప్రియ నందనందన అంటే కాళింది అంటే యమునా నది అనమాట. కాళింది ప్రియ అంటే యమునాకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కృష్ణుడికి యమున అంటే చాలా ఇష్టం అనమాట. నందనందన అంటే మనకు తెలుసు, మన నందమహారాజ్ కొడుకు అని అర్థము. అండ్ ఇంకా పరమానంద అరవిందేక్షణ అంటే ఆయన ఎప్పుడు పరమానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారనమాట. అంటే అది భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైన ఆనందం అనుభవిస్తూ ఉంటారంట ఆయన. అరవిందేక్షణ అంటే ఆయనకి కమలాల లాంటి కళ్ళు ఉంటాయన్నమాట. అరవింద దళాయతాక్ష అని మనకి బ్రహ్మ సంహితలో కూడా ఉంటుంది కదా. సో అలాగా శ్రీ గోవింద ఆ ముకుంద సుందరతనో మాం దీనం ఆనందయ అంటే శ్రీ గోవింద, ఓ గోవింద, ముకుంద, అలాంటి ఆనందాన్ని, నీ దగ్గర ఉన్న ఆధ్యాత్మికమైన అలాంటి ఆనందాన్ని నాకు కూడా కొంచెం ఇవ్వు అని అడుగుతున్నారనమాట. అంటే ఈ కృష్ణుడి అందము, ఆయన లక్షణాలు ఇవన్నీ తలుచుకోవాలని దీంట్లో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇలా కూడా మనం ఇలాంటి శ్లోకాలు గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే అది దాంట్లో ఏం చెప్పారు, మనం ఎలా తలుచుకోవాలి అనేది గుర్తొస్తుంది అనమాట. సో ఆయన బాండీరవనంలో ఉంటారు, ఆ బాండీరవనానికి రాజు. ఆ బాండీరవనానికి రాజు అయిన ఆయన పీకాక్ ఫెదర్ పెట్టుకుంటారు. ఆయన చక్కగా శాండల్వుడ్ పేస్ట్ రాసుకొని ఉంటారు, బృందావనంలో ఉంటారు. ఇంకా ఆయనకి చక్కగా నీలి రంగు లోటస్ ఫ్లేవర్ లాంటి అందమైన రంగు ఉంటుంది. అలాంటి కృష్ణుడిని నేను తలుచుకోవాలని అనుకోవాలన్నమాట. అంటే ఆయన ఎప్పుడు ఈ భౌతికమైన దాని గురించి కాకుండా ఆధ్యాత్మికమైన ఆనందంలో ఉంటారు. అలాంటి గోవిందుడికి, ముకుందుడికి నేను ప్రార్థిస్తున్నాను, నాకు కూడా కొంచెం ఆ ఆనందాన్ని ప్రసాదించమని అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. సో నెక్స్ట్ మనం 66th శ్లోకాలో ఏం చెప్పారో చూద్దాము.
65th శ్లోక అర్థమైంది కదా, మనం 4 విషయాలు చేయాలని చెప్పారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. ఆ 4 చేస్తే ఖచ్చితంగా నువ్వు నన్ను రీచ్ అవుతావని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు 66వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. ఇది కూడా చాలా ఫేమస్ శ్లోకము, చాలా సార్లు మీరు వినే ఉంటారు. నేను రిసైట్ చేస్తాను, మీరు తెలుగులో పెట్టను, నేను ఒకసారి తెలుగుది షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుంది మాతాజీ. ఓకే ఓకే, నేను చదువుతాను, మీరు నా తర్వాత చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. పద్మావతి మాతాజీ, విజయ మాతాజీ ఇద్దరు రిసైట్ చేయండి. పద్మావతి మాతాజీ మీరు రిసైట్ చేయండి, తర్వాత విజయ మాతాజీ రిసైట్ చేస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయ మాతాజీ మీరు రిసైట్ చేయండి. నమస్తే మాతాజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ మీరు కూడా రిసైట్ చేస్తారా? చేయండి. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అయితే ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే అన్ని ధర్మాల్ని వదిలేయమని చెప్తున్నారు అనమాట. అన్ని ధర్మాల్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే గివ్ అప్ ఆల్ ధర్మాస్ అని చెప్తున్నారు. అంటే మీకు అనిపించవచ్చు కృష్ణ అర్జునుడికి ఫైటింగ్ చేయమని చెప్పకుండా అన్ని వదిలేయమంటున్నారు అంటే క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం కూడా వదిలేయాలా అని అనుకోవచ్చు. కానీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే గివ్ అప్ సర్వధర్మాన్ అంటే మన రిలీజియన్స్ అన్నీ గివ్ అప్ చేయమంటున్నారు, సరెండర్ అవ్వమంటున్నారు. అంటే నా నా ఆశ్రయం శరణం వ్రజ అంటున్నారు, అంటే నా ఆశ్రయం తీసుకోమని చెప్తున్నారు. అంటే ఆయన ఆశ్రయం తీసుకొని మిగతావన్నీ ధర్మాల్ని వదిలేయమని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుందని చెప్తున్నారు, అహం త్వాం సర్వ పాపేభ్యో అంటున్నారు. అంటే అలా చేయడం వల్ల, ఆయన షెల్టర్ తీసుకోవడం వల్ల అన్ని పాపాల నుంచి పాపాల వల్ల వచ్చే రియాక్షన్స్ అన్నిటినీ ఆయన తీసేస్తానని చెప్తున్నారు అనమాట. అది ఉపశమనం ఇస్తాం, పాపాల నుంచి అన్నిటి నుంచి ఉపశమనం వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే మోక్షం ఇస్తారని చెప్తున్నారు అనమాట. మా శుచః అంటే నువ్వు వరి అవ్వద్దని కూడా చెప్తున్నారు అనమాట. అంటే సర్వధర్మాన్ పరిత్యజ అంటే అన్ని ధర్మాల్ని వదిలేయమంటున్నారు. మామేకం శరణం వ్రజ అంటే జస్ట్ సరెండర్ అంటూ మీ అంటున్నారు, మిగతా అన్ని వదిలేసి నాకు సరెండర్ అవ్వండి అంటున్నారు. అహం త్వాం సర్వ పాపేభ్యో అంటే అన్ని పాపాల నుంచి నేను విముక్తి ప్రసాదిస్తానని చెప్తున్నారు. మోక్షయిష్యామి అంటే డూ నాట్ ఫియర్ అని చెప్తున్నారు అనమాట. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నాకు సరెండర్ అవ్వండి, నేనే చూసుకుంటాను అంతా అని చెప్తున్నారు అనమాట కృష్ణ దీంట్లో. అంటే కృష్ణ అర్జునాకి చెప్తున్నారు అనమాట, నాకు సరెండర్ అయితే నీకు ఉన్న భయాలు, నీకున్న బాధలు అన్నీ పోతాయి. అంటే మనం భౌతికమైన విషయాల గురించి ఏడవాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం ఏడవాల్సింది ఏంటంటే కృష్ణుడి ప్రేమ కోసం, కృష్ణుడి నుంచి మనం విడిపోయి వచ్చేసాం కాబట్టి దాని గురించి ఏడవాలంట, కృష్ణుడి ప్రేమ కోసం ఏడవాలంట. కానీ భౌతికమైన కష్టాల కోసం, కష్టాల గురించి ఏడవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆయనకి సరెండర్ అయితే అలా అలా ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్ శ్లోక భగవద్గీతలో ఇంకా ఇంకా కొన్ని శ్లోకాస్ ఉంటాయి.
అయితే మనకి సెకండ్ చాప్టర్లో కూడా 2.7 ఎవరికైనా గుర్తుందా? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అర్జున చెప్తారు కదా, నేను ధర్మ సమ్మూఢ చేతాహ అంటే నేను నాకు అర్థం కావట్లేదు ఏది ధర్మ అనేది తెలియట్లేదు. అంటే కుల ధర్మ ఉంటది, క్షత్రియ ధర్మ ఉంటది, జాతి ధర్మ ఉంటది, రకరకాల ధర్మాలు ఉంటాయి కదా. సో భగవద్గీతలో ఆ ఆ ధర్మాలన్నీ భగవద్గీత రిజెక్ట్ చేయట్లేదు అనమాట. కొంతమంది అనుకుంటారు కృష్ణ భక్తులు అంటే అన్ని వదిలేస్తారు, పెళ్లిళ్ళు చేసుకోరు, సన్యాసం తీసేసుకుంటారు, ఇవన్నీ అనుకుంటారా? మీరు విన్నారా అలాంటివి ఏమన్నా? విన్నాం మాతాజీ, విన్నాం. విన్నాం కదా. సో అలాంటివన్నీ నిజం కాదని మనకు తెలుసు, కానీ వాళ్ళు అలా అనుకుంటారు కదా. అంటే వాళ్ళు సర్వధర్మాన్ని పరిత్యజ అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ అన్ని వదిలేసి కృష్ణ భక్తులు అంటే సన్యాసం తీసుకోవడం అనుకుంటారు. అది నిజం కాదనమాట. అంటే మనం ధర్మం ఆయనకు సరెండర్ అవ్వడం అంటే మీ ధర్మంలో పైకి ఎదగడం అనమాట. అంటే ఉన్న ధర్మాలను వదిలేయమని కాదు, ఉన్న ధర్మాలు పాటిస్తూనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అని చెప్తున్నారనమాట. డోంట్ గివ్ అప్, జస్ట్ గో అప్ అని చెప్తారనమాట. అంటే మనం ఉన్న వాటిని వదిలేయకూడదు, ఉన్న వాటిని పాటిస్తూనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్తున్నారనమాట. అంటే ధర్మ అంటే మనకి చాలా మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి అనమాట. మనకి చాలా ధర్మాలు ఉంటాయి కదా, జాతి ధర్మ, కుల ధర్మ, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పాటిస్తూనే మనం కృష్ణకి హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ధర్మ ఏంటంటే మనకి కృష్ణుడి ప్రేమ పొందడం అనేది మనకి హైయెస్ట్ ధర్మ అనమాట. పరోధర్మం ఏంటంటే భక్తి అనేది పరోధర్మం అనమాట. వాటన్నిటిని వదిలేయకుండా దీన్ని చేయండి అని చెప్తున్నారు అనమాట. ఎలా అంటే మనం ఇప్పుడు ధర్మ అంటే మనకు ఒక కమిట్మెంట్ అనుకోండి, హైయెస్ట్ కమిట్మెంట్ కృష్ణ అవ్వాలి మనకి. అంటే మనకి సొసైటీలో కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే స్కూల్ కమిట్మెంట్స్, కాలేజ్ పిల్లలకైతే కాలేజ్ కమిట్మెంట్స్, భర్తకి భార్యకి వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, లేదంటే బ్రదర్కి సిస్టర్కి, గ్రాండ్ పేరెంట్స్కి, లేకపోతే ఫాదర్స్కి పిండ తర్పణాలు వదిలేయడం, అది కూడా కమిట్మెంటే కదా, అది కూడా బాధ్యత. ఇంకా మనకు రకరకాలు ఉంటాయి కదా, స్టేట్ లాస్, కంట్రీ, సొసైటీ, నేషన్, ఇలా చాలా చాలా ధర్మాలు ఉంటాయి మనకి చేయాల్సినవి. సో అవన్నీ కమిట్మెంట్స్ కన్నా కూడా సుప్రీం అల్టిమేట్ కమిట్మెంట్ ఏంటంటే మనకి కృష్ణ అన్నమాట. మనం ఆ కమిట్మెంట్ కృష్ణకి ఇవ్వాలి, భక్తి అనే కమిట్మెంట్ ఉండాలని చెప్తున్నారు అనమాట. అంటే మన మన ఎగ్జిస్టెన్సే కృష్ణతో డిపెండెంట్ అయి ఉంది కదా, మనం కృష్ణ లేకుండా అయితే ఉండలేం కదా. ఇవన్నీ మనకి భౌతిక ప్రపంచంలో కూడా మనకి ఏది వచ్చినా అది కృష్ణుడి ద్వారానే వస్తుంది కదా. సో కానీ మిగతా అన్ని కమిట్మెంట్స్, ఇప్పుడు భార్య భర్త కమిట్మెంట్స్, పిల్లల కమిట్మెంట్స్, పేరెంట్స్ కమిట్మెంట్స్, ఇవన్నీ కూడా టెంపరీ, మనకి ఈ లైఫ్ టైంలోనే ఉంటాయి. కానీ అన్నిటికన్నా గ్రేటెస్ట్ కమిట్మెంట్ ముందు నుంచి ఉన్నది, తర్వాత కూడా ఉంటుంది, ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకి కృష్ణుడితో ఉన్న అనుబంధం అనమాట. అది పర్మనెంట్. సో దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ కమిట్మెంట్స్ అన్ని వదిలేయాలని కాదు, కానీ ఈ కమిట్మెంట్స్ అన్ని మనకి ఈ లైఫ్ టైం వరకే ఉంటాయి అనమాట. అది కృష్ణుడితో అయితే మనకి ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. మనం ఏ దేహం తీసుకున్నా ఉంటుంది, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయినా కూడా మనకి కృష్ణుడితోనే కమిట్మెంట్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ భౌతిక జీవితంలో మనకి ఒక బిగినింగ్ ఉంటది, ఒక ఎండ్ ఉంటది అనమాట. కానీ భాగవత ధర్మాలో భక్తులకి బిగినింగ్ ఎండింగ్ ఏమి ఉండదు అనమాట. భక్తి ధర్మాకి బిగినింగ్ ఎండింగ్ ఉండదు అనమాట. ఇది మన ఎటర్నల్ ఆక్యుపేషన్ అంటారు. అంటే మనం ముందు నుంచి అదే చేస్తున్నాము, మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన తర్వాత కూడా అదే చేస్తాం అనమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం ధర్మాలన్నీ వదిలేస్తున్నాము అని అనుకోకూడదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ట్రాఫిక్ రెడ్ లైట్ పడుతుంది, కృష్ణ సర్వధర్మాన్ని పరిత్యజ అని చెప్పారు, నేను ట్రాఫిక్ లైట్ పాటించను అని నేను వెళ్ళిపోతే ట్రాఫిక్ పోలీస్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరుకోరు మాతాజీ. సో భక్తి చేయడం అంటే అన్ని ధర్మాలని వదిలేయడం అని కాదు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సంసిద్ధిర్ హరితోషణం అంటారు. అల్టిమేట్ ధర్మ హరిభక్తి అని చెప్తున్నారు అనమాట. దాని దగ్గరికి వెళ్ళాలి, కానీ ఉన్నయన్ని వదిలేయండి అంటే ఉన్న వాటిని మనం ఇప్పుడు భార్య భర్త రిలేషన్షిప్, లేదంటే పిల్లల బాధ్యత, ఇవన్నీ వదిలేసి మనం భక్తి చేయమని అర్థం కాదు. అవి చేస్తూనే భక్తి చేయమని అర్థం అనమాట. సో భక్తి కాకుండా మిగతావి ఏం చేసినా, అంటే మనం జనరల్ గా ఇప్పుడు మనం ఏది చేసినా కూడా మనం ఒక క్వశ్చన్ మనల్ని మనం అడగొచ్చు అనమాట. ఎలా అంటే ఓకే, నేను ఈ పని చేస్తున్నాను, నా బాధ్యత కాబట్టి చేస్తున్నాను, ఇది కృష్ణకి నచ్చుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే మనం కరెక్ట్ గా అన్ని ధర్మం ఫాలో అయినట్టే అనమాట. భక్తి చేసినట్టే, అల్టిమేట్ ధర్మ ఫాలో అయినట్టు అనమాట. అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య చేసినట్టే. కృష్ణుడి కోసం చేస్తున్నాం కాబట్టి మనం అన్ని ధర్మాలు వదిలేసి కృష్ణుడి కోసం చేస్తున్నాం కాబట్టి మనం అన్ని కరెక్ట్ గా చేస్తాం అనమాట.
సో మిగతావన్నీ తిరస్కరించడం కాదు. గృహస్థ ధర్మ, మన ప్రొఫెషనల్ ధర్మ, మన ఫ్యామిలీ ధర్మ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చేసుకుంటూనే మనం భక్తి చేసుకోవాలని అర్థం. పరోధర్మ ఏంటంటే మనకి కృష్ణ ప్రేమ అన్నమాట. కృష్ణుడిని ప్రేమించడం. కృష్ణుడిని ప్రేమించడం అంటే ఏంటి? కృష్ణ ప్రేమ అంటే ఏంటి? భక్తి చేయడం వస్తుంది. భక్తి కృష్ణ చేయడం. భక్తి భక్తి కృష్ణుడికి 100% శరణాగతి అవ్వడం. అవును. కృష్ణుడి ప్రేమ అంటే ఏంటంటే కృష్ణుడిని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం. కృష్ణుడిని ఎవరిని ప్రేమించడానికి ట్రై చేస్తున్నారో అంటే మనలాంటి సాధక భక్తులు వాళ్ళని ప్రేమించడం. అయితే కృష్ణుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని ప్రేమించడం అంట. అంటే ఈ 3 చేస్తే మనం కృష్ణుడిని ప్రేమించినట్టు అంట. కృష్ణుడు ఎవరిని ప్రేమిస్తాడు? రాధాదేవి. ఎవరిని మాతాజీ? రాధా మాతాజీ. మనల్ని మాతాజీ భక్తులని రాధారాణి. భక్తులని కొడుకులని రాధారాణిని కూడా ప్రేమిస్తారు. కానీ మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే కృష్ణుడు అందరూ జీవరాశులు అందరినీ ప్రేమిస్తారనమాట. మానవులు ఒక్కళ్ళే కాదు. కృష్ణుడు అందరినీ ప్రేమిస్తారు. సో కృష్ణుడిని ప్రేమించడం అంటే కృష్ణుడు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ ప్రేమించడం. అంటే సర్వజీవాల్ని మనం కూడా దయతో చూడాలన్నమాట. వాళ్ళని కూడా ప్రేమించాలి. మనకి ఇది ఒక చైతన్య మహాప్రభు ఒక బ్రాహ్మణుడు మనకి శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు భగవద్గీత చదువుతూ ఉంటారు కదా. భగవద్గీత చదువుతున్నప్పుడు ఆయనకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఆయన పెద్దగా చదువుకోరనమాట. గురువు గారు చెప్పారని భగవద్గీత చదువుతారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఆయనకు చదువు రాదు అయినా సరే భగవద్గీత చదవడానికి ట్రై చేస్తున్నాడని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. కానీ ఆయన అవన్నీ ఏం పట్టించుకోరనమాట. ఆయన ఆయనకి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఆయనకి భగవద్గీత అంత అర్థమైందని అన్నమాట. అయితే చైతన్య మహాప్రభు శ్రీరంగం వెళ్ళినప్పుడు అడుగుతారనమాట. ఆ బ్రాహ్మణుడిని పిలిచి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారంట. అడిగితే ఆయన చెప్తాడంటే నాకు చదవడం రాదు. అయినా సరే భగవద్గీత ఫ్రంట్ పేజ్ లో ఒక ఫోటో ఉంటుంది కదా మనకి. కృష్ణుడు రథసారథిలాగా అర్జునుడికి వెళ్తున్నట్టు రథాన్ని మీద ఎక్కి కూర్చున్నట్టు వెనకాల అర్జునుడు ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనకి భగవద్గీత మీద ఆ ఫోటో ఉంటుంది కదా. దాన్ని చూపించి చెప్తాడంట ఆయన. ఇంత పెద్ద దేవాది దేవుడు మన అర్జునుడికి రథసారథి అయ్యాడు. అంత దయాళుడు ఆయన అని నాకు ఆయన చూస్తే ఇలా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్తారంట. సో ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఎగతాళి చేసినా కూడా వాళ్ళందరినీ ప్రేమతోనే చూస్తారనమాట. అవన్నీ పట్టించుకోరనమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, నీకు అర్థమైనట్టు భగవద్గీత నీకు చాలా బాగా అర్థమైంది, అందరికీ అంత అర్థం అవ్వదు. నీకు చదవడం రాకపోయినా సరే గురువు గారు చెప్పారని గురువు గారి మాట వింటున్నావు. ఇంకా పైగా నీకు అర్థం అవ్వాల్సిన ఎసెన్స్ నీకు అర్థమైంది. కృష్ణుడు ఎవరినైతే ప్రేమిస్తాడో నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావు. కృష్ణుడు ఎంత దయాళువు అని అర్థం చేసుకుంటున్నావు. ఎందుకంటే కృష్ణుడు జనరల్ గా ఇప్పుడు రథసారథి అంటే మనకి ఇప్పుడు అర్జునుడు రథాన్ని ఎటు తీసుకెళ్లాలో చెప్పాలంటే ఎలా చెప్తాడు కృష్ణుడికి? కాలుతో కాలుతో మాత్రం టచ్ చేసి. కాలుతో అవును. తన్ని చెప్తాడు మాకు. అవును. ఎందుకంటే ఆ టైంలో యుద్ధం చేసే టైంలో ఆయన బాణాలు వేసే ఇదిలో ఉంటాడు. చేతులు ఖాళీ ఉండవు కదా. ఇంకా కాలుతో తన్నే చెప్పాలన్నమాట. రథసారథులందరూ రైట్ వెళ్ళాలంటే రైట్ సైడ్ తంతారు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తంతారు. అంత పెద్ద భగవంతుడు అయినప్పటికీ ఆయన అంత చిన్న సర్వీస్ తీసుకోవడానికి భక్తుడి సేవలో నిమగ్నం అయ్యారు అని ఆనందానికి ఆయన కళ్ళంబటి నీళ్ళు వస్తాయి అన్నమాట. సో ఆయనకి అంత బాగా అర్థమవుతుంది. అలా అందరి జీవాల్ని ఆయన ప్రేమించగలుగుతాడు. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆయన సమానంగానే చూస్తాడు. ఆయనకి వాళ్ళ మీద ద్వేషం అనేది కొంచెం కూడా ఉండదన్నమాట. సో అందుకనే మనం కృష్ణ ప్రేమ అంటే మనం కృష్ణుడిని ప్రేమించడం అంటే కృష్ణుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళందరినీ ప్రేమించడం. కృష్ణుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రేమించడం. భక్తులుగా మారాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ ప్రేమించడం అని చెప్తారనమాట. సో మనం కృష్ణ ప్రేమ అనేది మనకి పరోధర్మం అన్నమాట. కృష్ణ ప్రేమ చేయాలంటే మన అందరం మన పనులు మనం చేసుకుంటేనే భగవంతుని సెంటర్లో చేసుకొని ఎలా చేయాలనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే మనం అందరం వదిలేసి సన్యాసం తీసుకోమని అర్థం కాదు. అది బయట వాళ్ళు కొంతమంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. అది మనకు కూడా తెలుసు. కానీ మీరు ఎవరికైనా చెప్పాలంటే ఇలా చెప్పచ్చు అనమాట. సో ఈరోజు ఈ 2 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇంకా మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మీరు. అర్థమైందా మాతాజీ? రిషికేష్ ప్రభు లాగా నేను చెప్పను. నేను ట్రై చేశాను.
ఈ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. మనకి చాలా చెప్పాలంటే భగవద్గీత ఎసెన్స్ అంతా దీంట్లోనే ఉందన్నమాట. హరి బోల్ మాతాజీ, నైస్, బాగుంది. బాగా చెప్తారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. Thank చాలా you so much, చిన్నవారిలా మాతాజీ. ఉన్నారు. థ్యాంక్ యూ ఇవాళ మాతాజీ. ఫస్ట్ హరే వింటాం ఈ కృష్ణ. క్లాస్ లో హరి బోల్ అవును మాతాజీ, మాతాజీ, బాగా నేను చెప్పారు. బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ. చాలా బాగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే బాగా కృష్ణ. చెప్పారు. నాకన్నా మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు. అంటే మీరు అన్నారు కదా మాతాజీ శ్రేయస్ ప్రభుజీ లాగా అని. అంటే జ్ఞానం శ్రేయస్ ఎక్కువ. ప్రభుజీ లాగా చెప్పాలంటే కుదరదు కదా. అవును. మీరు మీలా సింపుల్ గా స్వీట్ గా చెప్పారు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. మీకు అర్థం అవ్వాలని అర్థమైతే అది కొంచెం బెటర్ గా ఉంటుంది. అర్థం కాకపోతేనే నేను ప్రయత్నించినా కూడా ఉపయోగం ఉండదు కదా, అందుకనే చెప్తున్నాను. అర్థమైంది మాతాజీ. హరే సింపుల్ కృష్ణ. వర్డ్స్ లోనే చెప్పారు కదా. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో రేపు కూడా క్లాస్ ఉంటుంది. మోస్ట్లీ అనుష మాతాజీ తీసుకుంటారు అనుకుంటా. ఒకవేళ అనుష మాతాజీ రాకపోతే నేను వస్తాను. రేపు ఫ్రైడే మిగతా శ్లోకాస్ ఉన్నాయి కదా, ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి. వాటితో మనకి ఈ భక్తి యోగ 108 శ్లోకాస్ అయిపోతాయి కదా. సో మీరు ఈ శ్లోకాస్ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. అవి నోటికి వచ్చేయాలన్నమాట ఈ 2 శ్లోకాస్ అయితే. 108 చాలా ఇంపార్టెంట్, బట్ వాటిల్లో కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ అనమాట ఇవి. మన్మనాభవ మద్భక్తో సర్వధర్మాన్ పరిత్యజ. మీరు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.